ఓకే, ఒక మంచిగా చదువుకొని ఒక మంచిగా జాబ్ చేస్తే ఒక అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడాలనుకోవడం ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ దానివల్ల ఏదైతే మనిషి ఎన్ని ఎక్కువ రోజులు బతకాలి అనుకుంటారో ఆ ఆయుష్ని తగ్గించుకుంటున్నాం, వాళ్ళ చేతిలో వాళ్ళు తగ్గించుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, ఏ ఏజ్ లో జరగాలో ఇది ఆ ఏజ్ లో జరగాలి. నువ్వు అలా కాకుండా నేను 25కి 30కి పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నేను బీటెక్లు చేసి జాబులు చేసి ఇది చేసుకుంటాను అని అంటే అది తర్వాత నీ లైఫ్ నువ్వు ₹1,00,000 సంపాదించినా కూడా నువ్వు తిరిగి నువ్వు సంపూర్ణ లైఫ్ ని జీవించలేవు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏంటంటే అమ్మాయిలు తెచ్చే శాలరీకి అడిక్ట్ అయిపోయారు. అయిపోయి ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతే రేపు మనకి శాలరీ ఇవ్వడేమో అల్లుడు, అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అసలు సగం తప్పుదో పట్టడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది. అమ్మాయిలు ఏ ఏజ్ లో చేయాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో అంటే పెద్దోళ్ళు చెప్పింది కదా, ఏజ్ లో జరగాల్సిన ముచ్చట. అలా కాకుండా నువ్వు చదువులు అని చెప్పేసి ఆ అమ్మాయికి బీటెక్లు ఎంటెక్లు ఇవన్నీ చెప్పి జాబ్ వచ్చి, సో జాబ్ వచ్చిన తర్వాతనే ఏదన్నా ఒక 25 ఏళ్ళకి 26 ఏళ్ళకి చేస్తున్నావు అంటే అది లేదు. 28, 29, 30 కూడా దాటుతుంది. ఇప్పుడు 34, 35 కూడా ఇప్పుడు మ్యాట్రిమోనల్ సంబంధాలు ఏముంటుంది. 35 ఏజ్ కి ఏముంటది, మోనోఫాజ్ అదే అంటారు కదా, ఇంకొక 5 years కి అయితే పీరియడ్స్ కూడా ఆగిపోతాయి లేడీస్ కి 40 ఏజ్ కి. సో ఈ 5 years లో అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడ బేబీ కండానికి ఏం ఫీలింగ్స్ వస్తాయి, ఏం బేబీని కంటది.